హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేస్తున్నాను. సాబుదానా కిచిడి అనమాట. ఎంతమందికి సాబుదానా కిచిడి ఇష్టమో లైక్ చేయండి. ఇది ఎలా చేయాలని మనము ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. చూసేద్దామండి ఇది ఎలా చేయాలనేది అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా సగ్గు బియ్యాన్ని నానబెట్టుకోవాలన్నమాట. 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. 1 కప్పు సగ్గు బియ్యానికి 1 కప్పు వాటర్ వేసి నానబెట్టుకుంటే మనకు ఇలా పొడి పొడిగా వస్తుంది. నేను ఇక్కడ గ్లాస్‌న్నర వరకు సగ్గు బియ్యాన్ని తీసుకున్నాను. 3 గంటల పాటు నానబెట్టేసి ఉంచేసాను. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా కడాయి పెట్టుకొని 1 గరిటె వరకు ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ని కాగనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఇలా పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఇందులోకి మీడియం సైజు ఆలుగడ్డ వేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఆలుగడ్డ మొత్తం ఉడికిపోవాలి. ఆలుగడ్డ ఉడికేలోపు మనము పల్లీలను మిక్సీ పట్టుకుందామండి. ఇక్కడ నేను 1 చిన్న కప్పు వరకు పల్లీలు వేయించి పెట్టేసుకున్నాను. మిక్సీ పట్టుకోవాలి. ముందే వేయించి పెట్టేశాను నేను పల్లీలను. కొద్దిగా బరకగానే మిక్సీ పట్టుకోవాలి. ఇలా బరకగానే మిక్సీ పట్టుకోవాలి. నేను ఇక్కడ పల్లీలు పొట్టేం తీయలేదు, అలాగే వేసేసుకున్నారు. ఇప్పుడు ఇది కూడా పక్కకు పెట్టేసుకుంటాము. ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేద్దాము. ఒక ఆలుగడ్డను చూస్తే మనకు ఒక ముక్కను చూస్తే తెలిసిపోతుంది ఉడికిపోయిందండి. ఇందులోకి మనం ఇప్పుడు సాబుదానాను వేసేసుకుందాము. ఒకసారి కలుపుకొని వేసేసుకుందాము. ఇలా వేసుకున్నాక ఇప్పుడే మనం పల్లి పొడి కూడా వేసేసుకోవాలి. ఇక్కడ నేను 100 గ్రాముల వరకు పల్లీలను తీసుకున్నాను. పల్లీలు వేసుకుంటేనే బాగుంటుంది, పల్లీల పొడి వేసుకుంటేనే. ఇలా ఒకసారి మొత్తం కలిపేసేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుందాము. రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. మీరు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి సాబుదానాను. ఒకసారి చెక్ చేసుకుందామండి. ఒకసారి కలిపేసేసుకోవాలి. మనకు ఉడికిందో లేదో తెలవాలంటే సగ్గుబియ్యం అనేది ట్రాన్స్పరెంట్గా అవుతుంది. ఇలా తెల్లగా ఉన్నదంతా కొంచెం చేంజ్ అవుతుంది. ఇంకొక 5 నిమిషాలు అయితే మనకు రెడీ అయిపోతుంది సాబుదానా కిచిడి. చాలా ఈజీ అండి చేసుకోవడం మాత్రం. కాకపోతే కొంచెం నానబెట్టుకోవడమే టైం పడుతుంది అంతే. నానబెట్టుకున్న తర్వాత చాలా ఫాస్ట్గానే అయిపోతుంది. ఉడకడం కూడా ఫాస్ట్గానే ఉడుకుతుంది, ఏం టైం పట్టదు. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మరొకసారి మూత పెట్టి మగ్గనిద్దాము. మరొకసారి చెక్ చేసుకుందాము ఉడికిందో లేదో. పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకోవడమే. మీలో ఎంతమందికి ఈ కిచిడి ఇష్టమో ఒక కామెంట్ పెట్టండి. మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నచ్చితే లైక్ కూడా చేయండి. ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సర్వింగ్ బౌల్లోకి పెట్టేసుకుందాము. ఇదండి ఇవాళ మన బ్రేక్ఫాస్ట్ రెసిపీ. కొంచెం పైన నుండి కూడా పల్లీలు వేసుకుంటున్నాను నేను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. మరో వీడియోతో మీ ముందుంటాను.